పిల్లల పెంపకం అనేది ఈరోజు తల్లిదండ్రులకి చాలా కష్టమైన విషయంగా మారింది. చాలామంది తల్లిదండ్రులు మేము ఎంత జాగ్రత్త పడినా కానీ మా పిల్లలు మా మాట వినడం లేదండి. స్క్రీన్‌కి అడిక్ట్ అవుతున్నారు. సరిగ్గా చదవడం లేదు. లేకుంటే క్రికెట్ అంటూ చెప్పేసి చదువు పక్కన పెట్టేస్తున్నారు. ఓకే. సో, అసలు ముందు మా మాట వినడం లేదు అంటూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా, పెద్ద పిల్లల గురించి నేను మాట్లాడలే. చిన్న పిల్లల తల్లిదండ్రులు కూడా. సో, అయితే నేను ఈరోజు చెప్పబోయే 5 ఫింగర్స్ మోడల్ అనే ఒక సూత్రాన్ని పాటిస్తే మీ పిల్లల పెంపకంలో మీరు అలాంటి తప్పులు చేయకుండా చక్కగా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఆ 5 ఫింగర్ మోడల్ ఆఫ్ పేరెంటింగ్ అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం పేరెంటింగ్లో 5 ఫింగర్స్ మోడల్. చేతికి 5 వేళ్ళు ఉంటాయండి. 5 వేళ్ళు 5 రకాలుగా ఉంటాయి. ఓకే. కానీ ఈ 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలవుతుంది. ఈ 5 వేళ్ళు కలిస్తేనే మనం దేన్నైనా పట్టుకోగలము, దేన్నైనా కానీ సాధించగలం. రైట్. అంటే ఏ వేలికుండే ప్రాధాన్యత ఆ వేలికి ఉంటుంది. అలాగే పేరెంటింగ్లో కూడా ఈ 5 వేళ్ళు కలిసి పనిచేస్తే 5 ఫింగర్ మోడల్ ఆఫ్ పేరెంటింగ్ని పాటిస్తే ఖచ్చితంగా మీరు మంచి పేరెంట్గా మీ పిల్లల దగ్గర ప్రశంసలు పొందుతారు. 5 వేళ్ళలో ప్రధానమైనది ఏంటి? థంబ్ అంటే బొటన వేలు. ఈ బొటన వేలు లేకపోతే మనం దేన్ని కూడా పట్టుకోలేము. అందుకనే మీకు గుర్తుందో లేదో, మహాభారతంలో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని బొటన వేలు కానుకొడతాడు. ఎందుకంటే బొటన వేలు లేకపోతే ఆయన బాణం సంధించలేడు కాబట్టి. రైట్. బొటనవేలుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. మరి పేరెంటింగ్లో బొటనవేలు ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్. బొటనవేలు ఇది సింబల్ ఫర్ ఎమోషనల్ కనెక్షన్. అంటే పిల్లలతో మనం ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయితే వాళ్ళు అంత బాగా డెవలప్ అవుతారు, ఎలాంటి సమస్యలు లేకుండా. పిల్లల మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టామనేది కాదండి, వాళ్లకు ఎంత దగ్గరయ్యామనేది ఇంపార్టెంట్. అటాచ్మెంట్ థియరీ ఏం చెప్తుందనంటే, పిల్లలతో ఏ పేరెంట్స్ అయితే పిల్లలతో బాగా అటాచ్ అయి ఉంటారో ఎమోషనల్గా, వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఎలాంటి మానసిక సమస్యలు లేకుండా ఉంటారనే విషయాన్ని చెప్తుంది. మానసిక రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటారని. అందుకు కాబట్టి థంబ్ ప్రిన్సిపల్ ఏంటంటే, థంబ్ పాయింట్, మీరు మీ పిల్లలతో ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండాలి. అందుకోసం ఏం చేయాలి? మీరు హక్ చేసుకోండి. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు హక్ చేసుకోండి. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వినండి. వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి. వాళ్ళకు ఓదార్చండి. సో వాళ్ళ మనసుకు దగ్గర అవ్వండి. రైట్. రెండోది చూపుడు వేలు. దాని పేరే చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్. అంటే ఏంటి? ఇది చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? డైరెక్షన్ అండ్ గైడెన్స్. పిల్లలకు డైరెక్షన్, వాళ్ళ జీవితంలో ఎటువైపు వెళ్ళాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎమోట్ చేయాలి, వీటన్నిటికీ రోల్ మోడలు పేరెంట్సే. ఎకలాజికల్ థియరీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రకారము సో పిల్లల మీద అత్యంత ప్రభావం చూపించేది పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి వాళ్ళు ఒకవేళ డిస్కరేజ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ కరెక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సింది పేరెంట్స్. ఏం కాదు, నేనున్నాను నీకోసం అని చెప్పేసి ఒక భరోసా క్రియేట్ చేస్తుంది పేరెంట్స్. అలాగే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎటువైపు వెళ్ళాలి అని ఒక ఆప్షన్ చూపించాల్సింది పేరెంట్స్. సో రెండోది ఏంటి? గైడెన్స్. ఎప్పుడూ కూడా వాళ్ళకు మంచి డైరెక్షన్, మంచి గైడెన్స్ ఇవ్వడం మీ బాధ్యతగా గుర్తించండి. ఓకే. 3 ఇది మిడిల్ ఫింగర్. ఈ మిడిల్ ఫింగర్ కాదు, మళ్ళీ తప్పు అర్థం. ఇది మిడిల్ ఫింగర్. ఈ మిడిల్ ఫింగర్ అంటే ఏంటి? ఎమోషనల్ రెగ్యులేషన్. ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే ఎమోషన్స్ అనేవి అందరికీ ఉంటాయి. కోపం అందరికీ ఉంటుంది, బాధ ఉంటుంది, అందరికీ ఉంటాయి. సో దీనిపైన ఎమోషన్ ఇంటెలిజెన్స్ అని డేనియల్ గోల్మెన్ రాసిన పుస్తకంలో ఫస్ట్ కొటేషన్ ఉంటుంది, అరిస్టాటిల్, సోక్రటీస్ది. సో కోపం అందరికీ ఉంటుంది, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపై ఎంత ప్రదర్శించాలంటమే విజ్డమ్. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అదే ఎమోషనల్ రెగ్యులేషన్. ఈ ఎమోషనల్ రెగ్యులేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకు ఐక్యూ కంటే కూడా ఈక్యూ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం ఆనందంగా ఉండటంలో కానీ, కెరీర్లో సక్సెస్ సాధించడంలో కానీ ఈక్యూ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి పిల్లలకు ఎమోషనల్ రెగ్యులేషన్ నేర్పించాలి. అంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఫ్రస్ట్రేషన్ వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, బాధ కలిగితే దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి, డిప్రెసివ్ అనిపిస్తే ఎలా దాని నుంచి బయటపడాలి, ఇటువంటి విషయాలు పేరెంట్స్ రోల్ మోడల్గా నిలవాలి. దాంతోపాటు వాళ్ళతో మాట్లాడి వాళ్లకు నేర్పించాలి. ఇది పేరెంట్స్ 3వ ప్రిన్సిపల్. రైట్. 4వది రింగ్ ఫింగర్. ఎందుకు ఇది? ఉంగరం పెట్టుకునే ఫింగర్ కదా, ఉంగరపు వేలు.
దీనికి ఏం చేస్తారు? ఉంగరం పెట్టుకుంటారు. ఏం ఉంగరం పెట్టుకుంటారు? మామూలుగా చిన్నప్పుడు బంగారం ఉంగరం పెట్టారు, కానీ పెళ్ళికి కమిట్మెంట్ ఫింగర్ కూడా రింగ్ కూడా దీనికే తొడుగుతారు. కమిట్మెంట్ రింగ్ కూడా దీనికే తొడుగుతారు. దీన్ని కమిట్మెంట్కి సింబల్గా తీసుకోండి. కమిట్మెంట్ అంటే ఏంటి? కమిట్మెంటు ప్లస్ ఏంటి, ప్రతి పిల్లల్లోనూ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అయితే పిల్లల్లో టీనేజ్లో కానివ్వండి, ఇంకా ఎర్లీ ఏజ్లో కానివ్వండి, ఒక ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఇటువైపు నుంచి అటు, అటువైపు నుంచి ఇటు జంప్ అవుతూ ఉంటారు. అలా కాకుండా కమిటెడ్గా తను ఎంచుకున్న ప్యాషను, తనకు ప్యాషన్ ఉన్న పట్ల వాళ్ళు వెళ్ళేలాగా వాళ్ళని ఆ నర్చర్ చేయడం అనేది పేరెంట్స్ చేయాల్సిన పని. ఆ కమిట్మెంటల్ వాల్యూ డెవలప్ చేయటము, దాన్ని నర్చర్ చేయడం అనేది పేరెంట్స్ చేయాల్సిన పని. రైట్. చిటికెన వేలు ఇది అడాప్టబిలిటీకి, గ్రోత్కి సింబల్. అడాప్టబిలిటీ అండ్ గ్రోత్ అంటే ఏంటి? జీవితం ఎప్పుడూ కూడా ఇలా ఫ్లాట్గానో లేకపోతే ఇలా అప్వర్డ్గానో ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే దీన్ని ప్రతి వాతావరణానికి అడాప్ట్ కావాలి. అప్స్ అండ్ డౌన్కి అడాప్ట్ కావాలి. అది ఎక్కడ నేర్చుకోవాలి? పేరెంట్సే నేర్పించాలి పిల్లలకి. ఒక చిన్న ప్రాబ్లం రాగానే దానికి మరీ ఆవేశపడిపోకుండా, లేకుంటే బాధపడిపోకుండా, రైట్. సో వాళ్ళని కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడం ఇలాగా తీర్చిద్దాలి. రైట్. అలాగే ఎప్పుడూ కూడా ఫిక్స్డ్ మైండ్ సెట్ కాకుండా గ్రోత్ మైండ్ సెట్. ఎప్పుడు ఎక్కడ కూడా మనం ఫిక్స్ అవ్వకూడదు. ఒకవేళ ఫెయిల్యూర్ రావచ్చు లైఫ్లో, కానీ అక్కడే ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండవచ్చు. కరోల్ డెక్కనే ఒక సైకాలజిస్ట్ చెప్తారు, గ్రోత్ మైండ్ సెట్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్గా తీసుకోరు. వాళ్ళు దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా తీసుకుంటారు. దాని నుంచి పాఠాలు నేర్చుకుంటారు, దాని నుంచి ముందుకు వెళ్తారు. ఇవంతా కూడా పేరెంట్స్ నేర్పించాలి. ఒక ఫెయిల్యూర్ రాగానే పిల్లకి దాని గురించి అయిపోయింది, ఇంకైపోయింది, నువ్వేం నీ బతుకింతే, నువ్వు నాశనం అయిపోతావు, ఇట్లా కాకుండా ఓకే ఫెయిల్ అయ్యావా, ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఓకే, ఏం నేర్చుకున్నావు దీని నుంచి, ఎక్కడ నువ్వు తప్పు చేసావు, ఎక్కడ పొరపాటు చేసావు, నీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ప్రాబ్లమా, నీ లేకుండా లెర్నింగ్ స్ట్రాటజీలో ప్రాబ్లమా, లేకుండా నీ మెటీరియల్లో ప్రాబ్లమా ఏంటి, నువ్వు చెక్ చేసుకో, ముందు అడుగు వెయ్యి. ఇలాగ వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఆ గ్రోత్ మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్తారు. సో ఈ 5 విషయాలు కనుక మనం గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు పేరెంట్లో బెస్ట్ పేరెంట్గా ఉంటారు. థంబ్ ఎమోషనల్ కనెక్షన్, ఇండెక్స్ ఫింగర్ డైరెక్షన్ అండ్ గైడెన్స్, మిడిల్ ఫింగర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్, రింగ్ ఫింగర్ కమిట్మెంట్ అండ్ నర్చరింగ్, లిటిల్ ఫింగర్ అడాప్టబిలిటీ అండ్ రెసిలియన్స్ అండ్ గ్రోత్ మైండ్ సెట్. 5 ఫింగర్ మోడల్. దీన్ని పాటించండి. మీ రియల్ లైఫ్లో ఖచ్చితంగా మీరు బెస్ట్ పేరెంట్గా నిలుస్తారు. ఓకే, సో ఇది 5 ఫింగర్స్ మోడల్ మీరు గుర్తుపెట్టుకుంటే మీ పిల్లల్ని మీరు మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. మీ పిల్లల దృష్టిలో మీరు ఒక మంచి పేరెంట్గా స్థానాన్ని సంపాదించవచ్చు. అయితే దీనికి సంబంధించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే మంచి పౌరులుగా కానే కాదు, మంచి మేధావులుగా మీ పిల్లల్ని తీర్చిదిద్దాలనుకుంటే, ఓకే, అంటే మీ పిల్లల్లో ఉండే యొక్క ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ బోర్న్ పొటెన్షియల్ జీనియస్, బట్ పేరెంట్స్, టీచర్స్, సొసైటీ అండ్ స్కూల్ డీజీనియస్ దెమ్. ఆ నుంచి మీరు పిల్లల్ని బయటపడేయాలంటే, మీ పిల్లల్లో దాగి ఉన్న జీనియస్ని బయటకు తీసుకురావాలంటే, వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు అత్యుత్తమ రంగానికి ఎదిగేలాగా తీర్చిద్దాలంటే, 8 ఫిగర్ శాలరీ, 8 ఫిగర్ ఇన్కమ్ సంపాదించేలాగా వాళ్ళు పెరగాలంటే మీరు జీనియస్ మ్యాట్రిక్స్ కోచింగ్లో హాజరవ్వండి. సో దాని వివరాల కోసం ఈ వీడియోతో పాటు ఇచ్చే లింక్ని క్లిక్ చేయండి. జీనియస్ మ్యాట్రిక్స్ కోసం అప్లై చేయండి. నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను. ఆ తర్వాత మీరు ఈ కోచింగ్కి సరిపోతారనుకుంటే నేను మీకు కోచింగ్ ఇస్తాను. సో ఎవరైతే ఇది నచ్చిందో వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. రైట్, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.